హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి టీవీఎస్లో సెకండ్ మోడల్ అనమాట. మామూలుగా మనం స్టాండర్డ్ వర్షన్ చూసినాం కదా టీవీఎస్ ఐక్యూబ్. సో దానికి ఇంక నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్. ఈరోజు మన కర్నూలులో టీవీఎస్ ఎస్ఎల్ఏ షోరూంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అనేది రావడం జరిగింది. సో మీకు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం, చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. అండ్ టెస్ట్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. మంచి స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి, మంచి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ అయితే ఒక టెస్ట్ రైడ్ చేయండి కర్నూలు వాళ్ళు అయితే. సో ఎవరైనా సరే, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల అనంతపూర్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని చోట్ల అవైలబుల్ లేవంట. అలాంటి వాళ్ళు కూడా మనకి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది వీళ్ళు. సో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐక్యూబ్ ఎస్ గురించి నేను బ్రీఫ్గా చెప్తాను అనమాట. ఇన్ డీటెయిల్గా ఎక్కువ మ్యాక్సిమం చెప్పండి, ఎందుకంటే టీవీఎస్ ఐక్యూబ్కి ఐపీఎస్కి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి మనకి. ఆ వీడియోలో కూడా చూపిస్తాను మీకు. సో మీకు ఐక్యూబ్ మీద ఆల్రెడీ వీడియో చేసిన కాబట్టి సో అది చూసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ జంప్ ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఐక్యూబ్ ఎస్ చూస్తున్నారు కదా మనకి. సో డైమెన్షన్స్ ప్రకారంగా ఎటువంటి చేంజెస్ ఉండవు మనకి. సైడ్కి వచ్చేసి ఐక్యూబ్ ఎస్ అని ఉంది బ్యాచ్ ఇక్కడ మనం చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి ఐక్యూబ్ ఎస్ మోడల్కి ఇటు సింబాలిక్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద ఆన్ చేస్తే ఎలక్ట్రిక్ కనబడము, ఇంకా స్టాండింగ్ ఒకటి. సస్పెన్షన్స్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ ఇచ్చినారు, చూస్తున్నారు కదా పాయింట్ ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది మనకి. ఇంకా సేమ్ లెంత్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 157 mm సఫిషియెంట్ సరిపోతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి పిలియన్ డ్రైవర్ ఫుట్ రెస్ట్ ఇచ్చినారు. సో అది కూడా క్వాలిటీ బాగుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది మిస్ అవుతుంది. అది వచ్చేసి యాక్సెసరీస్లో ఎక్స్ట్రా ప్రైస్తో కొనాలని చెప్పినారు మనకి. అండ్ చూస్తున్నారు కదా లైటింగ్ ఆన్ చేసినప్పుడు డిఆర్ఎల్ సెట్లెట్స్ ఇవి మనకి. ఫ్రంట్ లుక్ విషయానికి వచ్చేసరికి మనకి సేమ్ యాక్సెసరీస్ అన్నీ సేమ్ ఉంటాయి మనకి. ఐక్యూబ్ కానీ ఐక్యూబ్ కానీ ఎస్టీ కానీ ఇక్కడ ఐక్యూబ్ సింబల్ ఉంది. అండ్ టీవీఎస్ ప్యాచింగ్ అని ఇక్కడ ఉందన్నమాట, క్రోమ్ ఫినిష్లో. అనేది డ్యూయల్ టోన్ కలర్ బ్లాక్. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి మెక్యూరీ గ్రే అని చెప్పడం జరిగింది. టీవీఎస్ ఐక్యూబ్లో మనకి టోటల్ 4 కలర్స్ రావడం జరిగింది. నేను స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. టోటల్ 4 కలర్స్ ఉంటాయి మనకి. నాకు దీంట్లో ఎల్లో కలర్ బాగా నచ్చింది నాకు దీంట్లో. మీకు ఏదైనా ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి టైర్స్ కూడా ఫ్రంట్ బ్యాక్ 12 inch టైర్స్ ఇవ్వడం జరిగింది, ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అండ్ టీవీఎస్ ఓన్ కంపెనీ టైర్స్ అనమాట ఇవి మనకి. సో నో ప్రాబ్లం. గ్రిప్ పరంగా కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి చూసినా కదా, రోడ్డు మీద గ్రిప్ అయితే చాలా బాగుంది. డ్రైవర్స్ కూడా చూస్తున్నారు, స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కూడా సస్పెన్షన్ టెలిస్కోప్ సస్పెన్షన్ మనకి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకా డ్యూయల్ షాక్ అబ్జర్వర్. అండ్ ఇక్కడ మనకి బ్యాటరీ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లేస్లో మనకి బ్యాటరీ అనేది చూస్తున్నారు కదా, అంటే కనపడదు మనకి. యాక్చువల్లీ బ్యాటరీ వచ్చేసి టీవీఎస్ వెబ్సైట్లో 3.04 kWh అని చెప్పడం జరిగింది ఫిక్స్డ్ బ్యాటరీ. బట్ కొందరైతే 3.40 అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది వచ్చేసి 3.04 kW అనమాట. సో ఎందుకంటే రేంజ్ కంపెనీ క్లెయిమ్ చేయడం వచ్చేసి 100 km చెప్తుంది ఎక్కువ మోడ్లో. అండ్ పవర్ మోడ్లో వచ్చేసి మనకి 75 చెప్తున్నారు. చూస్తున్నారు బ్యాక్ సెట్ లైట్ ఇవన్నీ, క్యూ పార్క్ అసిస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ సీట్ లెంత్ చూడండి, సీట్ లెంత్ కూడా మనకి సఫిషియంట్ సేమ్గా ఐక్యూబ్ ఎస్టీ డైమెన్షన్స్లో సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ కూడా బ్యాక్ సైడ్ హైట్ ఉంది మనకు, నో ప్రాబ్లం మనకి. ఇది వచ్చేసి మనకి హైట్ ఉంది, నో ప్రాబ్లం, సఫిషియంట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హోల్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను, ఎయిర్ ఫ్లో అయితే మనకి మోటార్ అనేది కొంచెం కూల్ ఉండడం కోసం అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి హుక్స్ ఇవ్వడం జరిగింది. హుక్ ఇదైతే ఓకే పర్లేదు, బట్ ఇక్కడ వచ్చిన హుక్ అయితే క్వాలిటీ అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇది ఎక్కువ వెయిట్ అయితే మనకి సపోర్ట్ చేయలేదు. అండ్ కీ కూడా మనకి సేమ్ అలాగే ఉందన్నమాట, చూస్తున్నారు కదా. సేమ్ కీ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ ఏం లేదు మనకి. అండ్ మేజర్ డిఫరెన్స్ ఏదో మనకి మరి చూపిస్తే చెప్తాను వీడియోలో మనకి. అండ్ సీట్ క్వాలిటీ కూడా చూడండి, కుషనింగ్ బాగుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. సో సేమ్ ప్రాబ్లం మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సీటింగ్ పొజిషన్లో కానీ. సీటింగ్ పొజిషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి పెట్రోల్ వెహికల్స్ ఎలా ఉంటే అలా ఉంటుంది. సస్పెన్షన్ కూడా బాగుంది మనకి, నేను ఆల్రెడీ టెస్ట్ చేసి చూసినాను. సో బండి అనేది ఓవర్వ్యూలో ఉంటుంది మనకి. రియర్ వ్యూ మిరర్స్ మనకి కానీ, నెక్స్ట్ అల్యూమినియం లివర్స్ కానీ. సో అంత క్వాలిటీ పరంగా మీరు ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అనేది అవ్వరు వెన్ కంపేర్ టు అదర్ ఎలక్ట్రికల్ వెహికల్స్. సో చాలా బాగా ఇచ్చినారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా డూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకు అంటే మనకి మేజర్ డిఫరెన్స్ ఎస్కి దీనికి వచ్చేసి ఇన్ఫోటైన్ సిస్టమ్ అనమాట. సో ఈ టచ్ డిస్ప్లే. సో ఆన్ చేస్తున్నా, చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. సో
మనకి ఇది వచ్చేసి 7 ఇంచ్ డిస్ప్లే అనమాట. సో బ్రైట్నెస్ కూడా మనకి ఇది 1000 నిట్స్. మనకి మొబైల్ ఫోన్స్లో ఒక 50,000 70,000 ఫోన్లు పెడితే వచ్చే బ్రైట్నెస్ దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకి డే లైట్లో కూడా చాలా విజిబిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం మనకి. అండ్ మనకి చూడండి స్విచెస్ గురించి వస్తే లెఫ్ట్ సైడ్ ఇది హై బీమ్ లో బీమ్ సంబంధించి చూస్తున్నా, హై బీమ్ లో బీమ్. అండ్ మనకి ఇది వచ్చేసి మీకు తర్వాత చెప్తాను, ఇది జాయ్స్టిక్ ఇది. అండ్ ఇవి ఇండికేటర్స్ మనకి తెలిసిందే, హారన్. అండ్ ఇది వచ్చేసి కాషన్ ఇండికేటర్, మనకి మొత్తం 4 ఇండికేటర్స్ అనేవి ఆన్ అవుతాయి మనకి. ఇది వచ్చేసి క్యూ పార్క్ అసిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మోడ్ చేంజ్ చేసుకోనికి చూడండి, ఇది ప్రెస్ చేయగానే మనకి పవర్ మోడ్కి చేంజ్ అయింది, ఎకో మోడ్. దీంట్లో మనకి టోటల్ 2 మోడ్స్ ఉంటున్నాయి, 2 మోడ్స్ ప్లస్ రివర్స్ మోడ్ ఒకటి. అండ్ మనకి ఎకో మోడ్లో రేంజ్ కంపెనీ క్లెయిమ్ చేయడం వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పవర్ మోడ్లో రేంజ్ వచ్చేసి మనకి 75 కిలోమీటర్స్ చెప్తున్నారు. దీని మోటార్ వచ్చేసి నార్మల్ పవర్ 3 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 కిలోవాట్. అండ్ దీనికి టాప్ స్పీడ్ వచ్చేసి ఐక్యూ బెస్కి 78 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి సో దీన్ని టచ్ చేస్తే కూడా ఆ ప్రీమియం ఫీలింగ్ అని వస్తుంది అనమాట, చాలా స్మూత్గా ఉంది మనకి. అసలు టచ్ మొబైల్ ఫోన్ టచ్ డిస్ప్లే టచ్ చేసినట్టుంది అనమాట, మనకి చాలా బాగుంది. నాకైతే అసలు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఐక్యూబ్ అనే సింబల్ ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇది వచ్చేసి జాయ్స్టిక్ అనమాట. సో దీని ద్వారా మనం ఇక్కడ ఆపరేట్ చేయాలి. ఇది టచ్ డిస్ప్లే అయితే కాదు, మనకి 7 ఇంచ్ LCD డిస్ప్లే ఓన్లీ. అండ్ టచ్ అయితే ఇవ్వలేదు, మనకి టచ్కి బదులు ఇది ఇవ్వడం జరిగింది. దీంతో మనం కంట్రోల్ చేస్తాం. ఇక్కడ చూడండి డబుల్ ప్రెస్ చేస్తే మనకి సెట్టింగ్స్ అనేవి వస్తాయి, జనరల్ సెట్టింగ్స్, బ్లూటూత్, మై వెహికల్. ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ మారుతాయి. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇట్లా ఉంటాయి మనకి. సో దీని ద్వారా మనం ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం దీంట్లో వచ్చేసరికి ఇక్కడ ఇది వచ్చేసి మనకి స్పీడ్ చూపిస్తుంది, అనేది యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది మనకి. ఇక్కడ ఇప్పటిదాకా టోటల్ ట్రిప్ ఎంత అనేది, నెక్స్ట్ ప్రజెంట్ ట్రిప్ ఎంత తిరిగినాం అనేసి చూపిస్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ అంటే ఇది ఏంటంటే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందనేసి. ఇప్పుడు వచ్చేసి ఛార్జింగ్ ఇండికేషన్ ఇది మనకి. ఇది కూడా ఛార్జింగ్ బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ ఇది నాకు తెలిసి ఇది. అండ్ ఎంత పర్సెంట్ ఉంది, ఎంత బ్యాటరీ వస్తుంది అనేసి ఇక్కడ ఇండికేషన్. ఇది ఉండడం వల్ల మనకి ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అనమాట, ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, నెక్స్ట్ కాల్స్ అలర్ట్స్ ఉంటాయి, నోటిఫికేషన్ ఉంటుంది, బ్యాటరీ ఇండికేషన్ అన్నీ చూపిస్తుంది మనకి. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అనమాట మనకి. ఈ ఫీచర్స్ రావాలంటే మీరు అట్లీస్ట్ మినిమం 1,45,000 అట్లా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓలా కానీ, నెక్స్ట్ సింపుల్ వన్ కానీ, అండ్ ఐథర్ కానీ. సో ఆ ఫీచర్స్ అన్నీ కూడా జరిగింది. అండ్ ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంది. సో సైడ్ స్టాండ్ వేయంగానే మనకి సో ఇలా వెళ్ళిపోయింది కదా, చూస్తున్నారు కదా, ఇలా వచ్చేస్తుంది మనకి టీవీఎస్ ఐక్యూ బెస్ట్లో కూడా సేమ్ బూట్ స్పేస్ ఉంటుంది అనమాట. 17 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం, USB కేబుల్ అనమాట మనకి ఇది. సో ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడ ఛార్జింగ్ అండ్ బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే సఫిషియెంట్, మనకి చాలా సఫిషియెంట్. చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో బూట్ స్పేస్ అనేది రాదు మనకి. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. బండికి ఛార్జింగ్ పెట్టాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్ పోర్ట్ మనకి ఇది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బ్యాటరీలో వచ్చేసి మనకి AIS 156 సర్టిఫికేషన్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాటరీకి సంబంధించి, దాని టెంపరేచర్కి సంబంధించి ఎక్కువ బెస్ట్ టెస్ట్ అనమాట ఇండియాలో. ఇది వచ్చేసి ఇది కూడా మనకి బ్యాటరీకి అప్రూవల్ ఉంది. సో బ్యాటరీ పేలుతుంది సమ్మర్లో అనే భయం అయితే మీకు ఎవరికి అవసరం లేదండి. సో ధైర్యంగా తీసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇది టీవీఎస్ ఐక్యూ బెస్ట్ మోడల్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ వితౌట్ యాక్సెసరీస్ వచ్చేసి 1,31,331 అనమాట. మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి మొత్తం డీటెయిల్స్. విత్ యాక్సెసరీస్ అంటే వితౌట్ యాక్సెసరీస్ వచ్చి 1,31,331 రూపాయలు. అండ్ విత్ యాక్సెసరీస్ అనమాట. అండ్ యాక్సెసరీస్ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ కానీ, సెంట్రల్ స్టాండ్ కానీ, ఇక్కడ సెంట్రల్ స్టాండ్ కూడా లేదు మనకి, మిస్ అయింది. సో అన్నిటికి మిస్ అయింది. ఇవన్నీ వచ్చేసి మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్. అండ్ ఇవి వచ్చేసి ఆప్షనల్ అనమాట, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మీరు ఓన్లీ సెంట్రల్ స్టాండ్ కావాలంటే సెంట్రల్ స్టాండ్ తీసుకోవచ్చు, లేడీస్ ఫుట్ రెస్ట్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంది మనకి ఆప్షన్ అనేది. సో ఓవరాల్ అన్ని యాక్సెసరీస్ కూడా కలిపి మనకి 1,36,174 రూపాయలు అవుతుందన్నమాట మనకి. అండ్ షోరూంలో బుకింగ్స్ అనేవి నడుస్తున్నాయి. టీవీఎస్ SLN షోరూమ్ ఆపోజిట్ మనకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో దేవి ఫంక్షన్ హాల్ దగ్గర నియర్ చెక్ పోస్ట్, సో కర్నూలు అది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ టెస్ట్ డ్రైవ్ చేయండి. మీరు 100% డిస్పాయింట్ అవ్వరు, కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. బుక్ చేసుకోండి. అండ్ మంచి ఎలక్ట్రిక్ వెహికల్ సెలెక్ట్ చేసుకుని సాటిస్ఫై అవుతారు అనమాట ఖచ్చితంగా. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా కానీ గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే మనకి ఇంతకుముందు స్టార్టింగ్లో 4 months చెప్పడం జరిగింది కంపెనీ, అది 3 monthsకి రెడ్యూస్ చేసిన బుకింగ్ వెయిటింగ్ పీరియడ్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు బుక్ చేసుకున్న 2 monthsలో మనకి టీవీఎస్ ఐక్యూ బెస్ట్ మోడల్స్ డెలివరీ చేస్తున్నారని చెప్పడం జరిగింది అనమాట. సో వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గడం జరిగింది. అండ్ ప్రొడక్షన్ కూడా బాగా ఎక్కువ చేసినారని చెప్పడం జరిగింది
జరిగిందన్నమాట కంపెనీ వచ్చేసి మనకి. బుక్ చేసుకున్న వాళ్ళైతే 100% చెప్తున్నానండి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు బుక్ చేసుకున్నారా బాబు అని అయితే 100% డిస్కౌంట్ ఎవరు, నేను పక్క రాసిస్తాను అది. అండ్ బుకింగ్ పీరియడ్ 2 months కాబట్టి మనకి. సో ఏదో వేరే ఎలక్ట్రిక్ వెహికల్ చూసే బదులు మనకి సర్వీస్ పరంగా కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే, ఈ కర్నూలునే కాదు టీవీ షోరూమ్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి మనకి. సో సర్వీస్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు మనకి. సో సర్వీస్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అని చూసుకోండి, ఈ ఆన్లైన్ డెలివరీస్ మనకి సర్వీస్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే మనం దగ్గరకు వచ్చినా తొందరగా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ షోరూమ్ దగ్గర ఉందంటే వెంటనే వచ్చి మనం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అనేది. అండ్ ఇక్కడ సర్వీస్ సెంటర్ కూడా మనకి ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సర్వీస్ విషయంలో కూడా. అండ్ జస్ట్ లైక్ పెట్రోల్కి ఎలా ఉంటుందో మనకి అలాగే ఉంటుంది మనకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బండిలో. సో వీడియో నచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.